ఓం నమో నారాయణాయ. మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనము ధనుర్మాసంలో ఏ చెట్లని పూజించడం వల్ల మనకి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయో, అదేవిధంగా దేవతల ఆశీర్వాదం మనం ఏ చెట్టును పూజించడం వల్ల మనకు లభిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ధనుర్మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంక్రమణం చెందినప్పుడు వచ్చే మాసాన్ని మనం ధనుర్మాసం అని అంటాం. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ప్రతి నెలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో నెల ప్రాధాన్యత ఒక్కో విధంగా ఉంటుంది. చాలామంది ఈ మాసాలకి చాలా ప్రాధాన్యత ఉందని భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లుని శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిల కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం అంటే విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలో చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నానం, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే భోగి అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెలంతా ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాసానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి అనగా ఆండాల్ మార్గాలి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి స్వామిని కీర్తిస్తుంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధను అనగా దేని కొరకో ప్రార్థించడం అని అర్థం. దృశ్యం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు తదితర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రవిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతాలు, తిరుప్పావై పఠనాలు చేస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. సైనాబేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం. అయితే ప్రత్యేకించి ధనుర్మాసంలో నెల రోజులు ఈ చెట్టుకి నీళ్లు పోస్తే ఒకే ఒక్క నిమిషంలో దోషాలన్నీ పోయి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యము, అదృష్టం వస్తాయి. అపార ధనయోగం, అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మరి ఈ ధనుర్మాసంలో ఏ చెట్టుకు నీరు పోస్తే, ఏ చెట్టుని పూజించడం ద్వారా అపార ఐశ్వర్య యోగం కలుగుతుందో అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొక్కలు, వృక్షాలు మానవ జాతికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. చెట్లకు, మొక్కలకు మన సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. మహర్షులు చెట్లను దైవ స్వరూపాలుగా కొలుస్తారు. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు, చాలా రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో మొక్కలో ఒక్కో రకమైన శక్తి దాగి ఉంది. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగాను చెప్పుకుంటాము. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని మనకు ఇస్తాయి. శుద్ధమైన గాలిని మనకు ప్రసాదిస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలు మనము అనేక రోగాల విముక్తి కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్ళుగా తగని
రోగం వచ్చిన వాళ్ళు తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని మన పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు కొన్ని మొక్కల రకాల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని మన ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క కూడా గొప్పదే. ఈ భూమిపైన ఉన్న ప్రతి మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఏ మొక్కను కూడా మనము ఇది పనికిరాదు అని చెప్పడానికి వీల్లేదు. మనం పిచ్చి మొక్కలను చూస్తే ఆ మొక్కలలోని మనం ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు తయారు చేస్తాము. చాలామందికి తెలియదు ఆ మొక్కల్లో ఎలాంటి విశిష్టత ఉందో. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉందని తెలుసుకోలేకపోతారు. అందుకే చెట్ల విశిష్టతను గుర్తించిన మన ఋషులు చెట్లను సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లని పూజించండి, ఆరాధించండి అని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగమైతే ఈ ధనుర్మాసంలో ఒక అద్భుతమైన చెట్టుకు నీరు పోస్తే అపార ధనయోగం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ చెట్టు ఏంటంటే పలాస చెట్టు. దీనినే మోదుగ చెట్టు అని కూడా పిలుస్తారు. పలాస చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడి స్వరూపం. ధనుర్మాసంలో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఈ మోదుగ చెట్టుకు నీళ్లు పోస్తే చాలా చాలా మంచిది. అంటే ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ కొన్ని నీళ్లు తీసుకొని దానిలో కొంచెం పసుపు కలిపి ఆ నీళ్లను తీసుకువెళ్ళి మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళండి. సాధారణంగా ఈ మోదుగ చెట్లు ఊరి చివర్లో లేదా పొలాల దగ్గర ఉంటాయి. అలా చెట్లు దగ్గరికి వెళ్ళి పసుపు నీళ్లను చెట్టు మొదట్లో పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అంతేకాక మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇలా నీళ్లు పోసిన తర్వాత చెట్టు దగ్గర ఒక 5 నిమిషాల పాటు కూర్చొని ఆ చెట్టుకి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ చెట్టుని మనస్ఫూర్తిగా మనసులో ఆరాధించుకొని అక్కడి నుండి మీరు తిరిగి అక్కడ మోదుగ చెట్టు దగ్గర ఉన్న మంచి గాలిని పీల్చుకోండి. ఆ చెట్టు దగ్గర ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుంటే ఆ చెట్టు దగ్గర ఉన్న గాలితోని శరీరంలోని రకరకాల రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ పలాస చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాప విముక్తి జరుగుతుంది. మనకు ఎలాంటి దోషాలున్నా సకల దోషాలు పోయి శుభాలు కలుగుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అపార ధనయోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఈ మోదుగ చెట్టు అనేది బ్రహ్మస్వరూపం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు అక్కడికి వచ్చి వారి ఏకాంతానికి భంగం కలిగిస్తారు. అప్పుడు పార్వతీదేవి చాలా కోపం వస్తుంది పార్వతీదేవికి. దాంతో మహాశివుడితో సహా దేవతలందరినీ కూడా చెట్లుగా మారిపోమ్మని శపిస్తుంది. అప్పుడు శివుడు మర్రి చెట్టుగా మారిపోతాడు. విష్ణువు రావి చెట్టుగా మారిపోతాడు. బ్రహ్మదేవుడు మోదుగ చెట్టుగా మారిపోతాడు. ఈ విధంగా ఈ చెట్టును బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. అంతేకాదు సూర్యభగవానుడు మోదుగ చెట్టు అంటే చాలా ఇష్టం. అందుకే దీనిని అగ్ని చెట్టు లేదా ఆది చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. మోదుగ చెట్టు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఖాళీ ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు ఉంటుంది. పట్టణాలలో కూడా అక్కడక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ మోదుగ చెట్టు అంటే సూర్యుడికి చాలా ప్రీతికరం. మోదుగ చెట్టుకి ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలను అగ్ని పూలు అని కూడా పిలుస్తుంటారు. ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టును ఆకులను, పువ్వులను, వేర్లను, కాడలను వివిధ పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు, హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడం వలన వచ్చే పొగతో చెడు పోతుందని మన పురాణాలు చెప్తున్నాయి.
శివుని ఆలయాల్లో మోదుగు పూలతో అర్చిస్తారు. మోదుగు చెట్టు ఆకులతో విస్తారాకులు తయారు చేస్తారు. మోదుగు పూలతో రంగులు వేస్తారు. కనుక సూర్యుని మాసమైనటువంటి ఈ ధనుర్మాసంలో వీలైతే రోజు లేదా పండగలో ఏదో ఒక రోజు కనీసం ఈ నెలలో ఒక్కరోజైనా సరే మోదుగు చెట్టుకు ఈ విధంగా పసుపు నీళ్లు సమర్పించి అపార ధనయోగాన్ని పొందే అవకాశం ఉంది. ఐశ్వర్యానికి లోటు లేకుండా సూర్యుని అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించవచ్చు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన మనకు రావి చెట్టుకు కూడా ఈ నెలలో ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా శుభప్రదం. రాగి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ రాగి చెట్టుకు కూడా నీళ్లు సమర్పించినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు మనకు ఆశీర్వాదం ఇచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు దక్కి అపార ధనయోగం కలుగుతుంది. అదేవిధంగా మర్రి చెట్టు శివస్వరూపం. మర్రి చెట్టుని కూడా పూజించినట్లయితే మనకు మర్రి చెట్టుకు కూడా నీళ్లు పోసినట్లయితే అనేక విధాలుగా మనకు శుభం చేకూరుతుంది. ఈ విధంగా ఈ 3 చెట్లను ధనుర్మాసంలో పూజించినట్లయితే చాలా శుభప్రదం. మార్గమాసంలోనూ సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే ఈ ధనుర్మాసం చాలా పవిత్రమైంది. ఈ మాసంలో ఈ విధంగా ఈ 3 చెట్లని కనుక మనము నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నట్లయితే నమస్కరించుకున్నట్లయితే మన మనసుకు ప్రశాంతతతో పాటు సంవత్సరం మొత్తం మనకు ధనయోగం కలుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.